మన విశ్వక్సేన్ గారు అయితే లైలా మూవీతోని ఆడియన్స్ ముందలకైతే వచ్చేసారు. ఆడియన్స్ మాత్రం పంగనామాలు పెట్టేసారు. పంగనామాలు పెట్టడానికి గల కారణం ఏంది అంటే మన సినిమా ఏదైతే లైలా మూవీ ఈవెంట్ ఉందో ఈవెంట్లో వచ్చేసి మన పృథ్వీరాజ్ గారు వచ్చేసి 150 మేకల నుంచి 11 మేకలే వచ్చినాయి అని చెప్పేసి వైసీపీని ట్రోల్ చేయడం కానీ ఉద్దేశించి మాట్లాడడం కానీ ఇలా చేయడం కానీ సినిమా మీద ఏమైనా ఇంపాక్ట్ పడ్డదంటే సో నేనైతే డెఫినెట్గా ఖచ్చితంగా అయితే చెప్తున్నాను అలాంటిది ఏం లేదు. బట్ ఏంటంటే సినిమా స్టోరీ లైన్లో గుద్దాలడం లేదు. కంప్లీట్గా స్టోరీ ఏంటంటే వల్గర్ కామెడీ తీసిరు భయ్య. నిజంగా ఒకటి చెప్తున్నాను, వల్గర్ కామెడీ వల్ల థియేటర్ మొత్తం ఖాళీగా ఉన్నాయి. మ్యాక్సిమం చూసుకున్నట్టయితే 90 నుంచి 95% థియేటర్ మొత్తం ఎంటీ అంటే ఖాళీగా ఉన్నాయి. ఇది పరిస్థితి. దీనికి రీజన్ ఏంది? అసలు సినిమాకి ఎవరు వెళ్ళి చూస్తారు? ఆడియన్స్ వెళ్ళి సినిమాని చూడాలి. ఎటువంటి ఆడియన్స్ వెళ్ళాలి? ఇప్పుడు ఫ్యామిలీతోని సినిమాకి వెళ్ళలేము, ఒక మంచి ఫ్రెండ్స్తోని సినిమాకి వెళ్ళలేము. అలాగే చూసుకున్నట్టయితే మనకు గర్ల్ ఫ్రెండ్ లవర్స్ ఉంటాయి, సో వాళ్ళని తీసుకొని సినిమాకి వెళ్ళలేము. బట్ ఈ సినిమాకి ఎవరిని తీసుకొని వెళ్ళగలగాలి అంటే మనం ఉంటారు కదా చిన్నప్పటి నుంచి చాన్ జిగ్రీ జబ్బా ఒకటే చెడ్డీ దోస్తు ఒకటే కంచం మంచం అంటారు చూడు. సో ఇలాంటి చిల్లర దోస్తులతో వెళ్ళి సినిమా చూడ్డం తప్పించి చూస్తాం అంతే. ఇక వేరేతో సినిమాకి వెళ్ళే ఛాన్సే లేదు. అంటే వేరే ఆడియన్స్ వచ్చి సినిమా చూడడానికి ఇలా ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి సినిమా చూడడానికే లేదు. అంటే అంత వల్గర్ కామెడీ ఉంది. సో వల్గర్గా ఉంది సినిమా కూడా. సో అందుకని చెప్పేసి సినిమాకు మైనస్ పాయింట్ ఇది. ఏదో వైసీపీని ఏదో అన్నారు, ఏదో కామెంట్ చేసిరు, సో ఇది కాదు. ఎవరేం చెప్పినా నమ్మాల్సిన అవసరం లేదు. సినిమా బాగుంటే ఆడియన్స్ ఖచ్చితంగా చూస్తారు. సినిమా బాగాలేదు అన్నప్పుడు ఎవరు చూడరు. ఇంకోటి ఏంటంటే సినిమాలో మొత్తం ఏంటంటే ఆ ట్రైలర్ చూస్తే మనకు అర్థమైపోద్ది. సో మొత్తం కంప్లీట్ ఏంటంటే వల్గరిటీ ఉంది. సో సైలెన్సర్ పట్టుకోమన్నాడు. సో ఇలా కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. సో ఆ రకంగా విశ్వక్సేన్ గారికి అయితే దెబ్బ పడిపోయింది. ఇంకోటి ఏంటంటే విశ్వక్సేన్ గారికి బాగా ఒక పొగరు బల్పు ఒక యాటిట్యూడ్ ఉంటుంది. సో అది తగ్గించుకుంటే బాగుపడతారు, బాగుంటుంది కూడా. ఇప్పుడు విశ్వక్సేన్ గారికి ఏదో సపోర్ట్ ఉంది, పిలువగానే ఎన్టీఆర్ గారు వస్తారు, బాలకృష్ణ గారు వచ్చారు, చిరంజీవి గారు వస్తున్నారని చెప్పేసి సో అహంకారానికి పోయి మీరు బల్పుతో ఇలా అనడం సో అది సరికాదు. మీ సినిమాలు ఎవరు చూడాలి? బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారి సినిమా చూస్తే సరిపోద్దా? మీ సినిమా ఎవరు చూడాలి? ఆడియన్స్ చూడాలి. ఆడియన్స్ అంటే ఎవరు చూడాలి? మేము చూడాలి. మేము చూస్తేనే మీకు ఒక పేరు కానీ ఒక హోదా కానీ ఒక గుర్తింపు కానీ అవార్డో గివార్డో ఎక్సెట్రా ఏదో వస్తుంది. మీకు ఒక స్థాయి పేరు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. పెద్ద హీరోలు చూడడం వల్ల మీరు ఆడియో ఈవెంట్ కానీ లాంచ్లకి తీసుకుని వచ్చిన హీరోలు చూడడం వల్ల మీకు పెద్దగా ఏం ఉండదు కదా. సో ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఆడియన్స్తో ఎలా దగ్గర అవ్వాలి, ఎట్లా కనెక్ట్ అవ్వాలి, ఎలా ఎమోషనల్గా ఉండాలని అలా ఆలోచించాలి. కానీ మీరు ఇలా అనడం సో అది సరైన పద్ధతి కాదు. కొద్దిగా యాటిట్యూడ్ తగ్గించి కొంచెం ఇంతకుముందు వచ్చే తర్వాత తీసే సినిమాలైనా కొంచెం మంచి స్టోరీని ఎంచుకొని మంచిగా సినిమాలు తీయండి. మరి ఇంత వల్గారిటీగా ఇంత గలీజ్గా తీయడం వల్ల మీకే కదా మైనస్. ఇప్పుడు చిల్లర అంటే మొత్తం 18+ చిల్లరగాళ్ళు వెళ్ళి చూసే సినిమా అంటే జస్ట్ ఒక ఏంటంటే చిల్లరగాళ్ళు అంటే సో బ్యాచిలర్స్ అనుకోండి. మరీ చిల్లర అంటే మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఏదో అనుకొని మళ్ళీ బ్యాడ్ కామెంట్ పెట్టకండి. సో బ్యాచిలర్స్, సింగిల్స్, సో వీళ్ళు వెళ్ళి చూస్తారు తప్పితే ఇక ఫ్యామిలీ ఆడియన్స్ లేదు, వేరే ఏ కేటగిరీ ఆడియన్స్ లేదు. మొత్తం ఒక సినిమా మొత్తం గలీజ్ డైలాగ్తో నింపేసారు. సో ఎవరు వచ్చి చూస్తారు? సినిమాని కూడా మరీ ఆ కరివేపాకు మన కూరలో కరివేపాకు తీసి పాడేసినట్టు చాలామంది కొంత రివ్యూలు ఇస్తున్నారు. అలా ఏం లేదు. కాకపోతే జబర్దస్త్ కామెడీ చూస్తారు కదా, సో కొద్దిగా అటు ఇటుగా కొద్దిగా ఏంటంటే వల్గరిటీ ఎక్కువ ఉంది అంతే. సినిమా కూడా నేను చూశాను కానీ సినిమా నేను చెప్తున్నాను కదా, ఫ్యామిలీతో వెళ్ళాం, రిలేటివ్స్తో వెళ్ళాం, ఎవరితో వెళ్ళాం, సింగిల్స్ చిల్లర బ్యాచ్ చెడ్డీ దోస్తులు వీళ్ళతో వెళ్ళి చూడడం అంటే జస్ట్ ఏంటంటే కామెడీని నేను బాగా ఎంజాయ్ చేస్తాను, నా కామెడీ నచ్చుతూ అంటే మాత్రం అలాంటి ఆడియన్స్ వెళ్తారు. సో అలాంటి ఆడియన్సే మీకు వచ్చారు. సినిమా బడ్జెట్ ఎంత? Day 1 బడ్జెట్ ఎక్కడైనా పోస్టర్ కానీ ఏమైనా రివ్యూలు చేసుకున్నారా? ఏం చేయలేదు. నాకు తెలిసి సినిమాకి ఒక 20-30 కోట్లు పెట్టుంటారు. కనీసం ఒక 2-3 కోట్లు అయినా వచ్చే అవకాశం ఉందా? లేదు, మొత్తం బిస్కెటే. నాకు తెలిసి Day 1 కలెక్షన్ ఒక 20-30 లక్షలు కూడా అంతా కూడా వచ్చి ఉంటుందో రాలేదో డౌటే. సో ఇలాంటి తప్పులు మరి
మీరు ఇకపై తీసే సినిమాలు చేయకుండా కొంచెం తగ్గి అణిగిమణిగి ఉండి సినిమాలు తీయాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. రైట్.